హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. గుడ్ న్యూస్ అమ్మా, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వైజాగ్లో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాము ఎట్ అన్ ఇనాగరల్ ఫీ ఆఫ్ జస్ట్ 10,000 రూపీస్, కేవలం 10,000. మీరు ఎక్కడికన్నా బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే మీకు 20,000 వరకు ఛార్జ్ చేస్తారు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కంబైన్డ్కి. మనం 10,000 రూపాయలకి అందరికీ అందుబాటులో తక్కువ ఫీజులో లాంచ్ చేస్తున్నాం. ఎక్కడమ్మా? వైజాగ్, అండర్ మై డైరెక్ట్ సూపర్విజన్ అండ్ గైడెన్స్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇంగ్లీష్. నేనే స్వయంగా ఇంగ్లీష్ క్లాసెస్ ఆఫ్లైన్లో డైరెక్ట్గా చెప్తాను. డౌట్స్ క్లియర్ చేద్దాం. మనం క్యాట్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి మనకి జుజుబీ ఈజీగా కొట్టేయచ్చు, చాలా ఈజీ. బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎప్పుడు నేను చెప్తాను ఈజీ అంటూ ఉంటాను. చాలామంది ఎందుకు సార్ ఈజీ అంటారంటే, బికాజ్ క్యాట్ స్టాండర్డ్లో మనం హైయెస్ట్ స్టాండర్డ్లో నేర్చుకుంటే చాలా ఈజీగా బ్యాంక్ ఇంగ్లీష్ని మనం స్కోరింగ్ సెక్షన్గా మార్చేయచ్చు. క్వాంట్ రీజనింగ్ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. మీరు చక్కగా వచ్చేసి ఇక్కడే నేర్చుకోవచ్చు. యాజ్ యూజువల్ ఎల్టెక్స్ క్లాసెస్లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎప్పటిలాగే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ 10,000 ఫీజు అనేది కేవలం 31 అక్టోబర్ వరకు మాత్రమే ఉంచుతున్నాను. తర్వాత ఐ హ్యావ్ ప్లాన్స్ టు రైజ్ ఇట్ టు 15 పెట్టినప్పటికీ మార్కెట్ కంటే తక్కువే ఉంటుంది. సో మరి 15కి ఎందుకు జాయిన్ అవ్వడం? 10,000కి వచ్చేసేయండి, తక్కువ ఫీజులో వచ్చేసేయండి. ఎంజాయ్ ఇట్. 1 నవంబర్ నుంచి క్లాసులు ప్రారంభమైపోతాయి. ఈ లోపు మీరు ఎంక్వైరీస్కి రావాలంటే మన ఇన్స్టిట్యూట్కి, వైజాగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు. యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ బిఫోర్ 31 అక్టోబర్. ఈ రోజు నుంచి చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఇట్స్ ఎ కంబైన్డ్ ప్యాక్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, రైల్వే అన్నింటికీ కూడా మీకు ఉంటుంది. ప్లస్ యూ హ్యావ్ ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్. మన ఆన్లైన్ కోర్సెస్ అన్నిటికీ కూడా మీకు ఫ్రీ. ఆన్లైన్లో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ప్యాక్ ఈజ్ వర్త్ 6,000 రూపీస్. ఈ 6,000 రూపాయల ప్యాక్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. మీరు ఆఫ్లైన్లో జాయిన్ అయితే ఆన్లైన్లో ఉన్న 6,000 ప్యాక్ వచ్చేసి మీకు ఫ్రీగా వస్తుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న యూ హ్యావ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ, సీసాట్ ఇన్ఫినిటీ, బ్యాంక్, ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఆర్ కాంబో ప్యాక్ అన్నీ ఉన్నాయి. అన్నిటిపైన దివాళీ స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఇవి 15 అక్టోబర్ వరకు మాత్రమే ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఆన్లైన్కి రాలేను అనుకునే వాళ్ళ, ఆఫ్లైన్కి వైజాగ్ రాలేను అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ ప్యాక్ మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ నుంచి ఫ్యూచర్లో ఆఫ్లైన్కి అప్గ్రేడ్ అవుతాము, వైజాగ్ వచ్చేస్తామని నేను అలో చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,000 రూపాయలు కట్టారు ఇంగ్లీష్ కోసం, మీరు వైజాగ్ ఆఫ్లైన్కి వస్తానంటే ఎక్స్ట్రా 9,000 కడితే మీకు అలో చేయడం అనేది జరుగుతుంది. లేదా బ్యాంక్ ఎస్ఎస్సి ప్యాక్ 6,000 కట్టున్నారు, ఎక్స్ట్రా 4,000 కడితే మీకు వైజాగ్కి నేను అలో చేస్తాను. ఈ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. ఇనాగరల్ 15 అయిపోయింది అనుకోండి, ఎక్స్ట్రా 9,000 కట్టాలి. ప్రస్తుతానికి 10 ఉంది కాబట్టి తక్కువ ఫీజు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా ఉంది. కాంటాక్ట్ చేసిన నెంబర్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవాళ ఫ్రంట్ పేజ్ ఇది. ఫస్ట్ పేజ్ మీరు ఒకసారి చూస్తే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ మీకు కనిపిస్తుంది. నేను మీకు వొకాబులరీ చెప్తూ న్యూస్ గురించి కూడా లైట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, సో దట్ మీకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ న్యూస్ కూడా తెలిస్తే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఫస్ట్ చూడండి, ప్యానల్ టు స్టడీ ఎస్సీ స్టేటస్ ఆఫ్ దళిత్స్ పోస్ట్ కన్వర్షన్ అన్నారు. కన్వర్షన్ అంటే ఏంటి? మారడం. అంటే హిందూయిజం నుంచి ఇస్లాంకి, లేదా హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి, హిందూయిజం నుంచి వేరే మతాలకి దళితులు మారుతూ ఉంటారు. ఎందుకు మారుతుంటారు? ఇక్కడ కాస్టిజం అనేది ఉంది, వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు, లోవర్ పీపుల్గా, తక్కువ జాతి వాళ్ళగా చూడబడుతున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం వాళ్ళు కన్వర్ట్ అవుతూ ఉంటారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, దళితులకి షెడ్యూల్డ్ కాస్ట్ అనే కేటగిరీ మనకి కాన్స్టిట్యూషన్ ఇస్తుంది ప్రస్తుతానికి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఎస్సీస్కి ఉన్న రిజర్వేషన్స్, ఎస్సీస్కి ఉన్న డిఫరెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ అందుతున్నాయి. అయితే వీళ్ళు క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత కూడా అదే బెనిఫిట్స్ పొందడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్క్. మీకు అర్థమవుతుందా? సో క్రిస్టియానిటీలోకి వాళ్ళు మారిపోతే దే ఆర్ నో లాంగర్ హిందూస్ కానప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో దీన్ని స్టడీ చేయడానికి ఒక ప్యానల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తున్నారు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడదాం. సో ఇప్పటి వరకు ఉన్న చట్టం ఏం చెప్తుందంటే, మనకి 1950లో ఒరిజినల్గా చట్టం ఉంది. ఈ చట్టం ఏం చెప్తుంది? హిందూ, సిక్, బుద్ధిస్ట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు మాత్రమే ఎస్సీస్ కింద కేటగరైజ్ చేయొచ్చు. అంటే నువ్వు హిందూయిజం నుంచి సిక్కిజంలోకి, బుద్ధిజంలోకి నువ్వు మారేవనుకో, యు ఆర్ స్టిల్ కన్సిడర్డ్ ఏ దళిత్, యు ఆర్ స్టిల్ కేటగరైజ్డ్ యాజ్ ఎస్సీ. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? దీని ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇందాక మనం చెప్పిన రిలీజియన్స్, సిక్కు కానీ బుద్ధిజం కానీ ఏవైతే ఉన్నాయో అవి హిందూయిజం యొక్క బ్రాంచెస్, హిందూయిజం నుంచి పుట్టుకొచ్చాయి అవి కూడా. సో కాబట్టి
వాటికి ఎస్సీ స్టేటస్ ఇవ్వడంలో ప్రాబ్లమే లేదు. కానీ ఇస్లాంలోకి లేదా క్రిస్టియానిటీలోకి ఎవరైతే మారిపోతున్నారో దళిత్స్, దే కెనాట్ క్లెయిమ్ టు బి బ్యాక్వర్డ్. వాళ్ళని బ్యాక్వర్డ్ అని క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకంటే అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది హిందూయిజంకి సంబంధించిన ఫీచర్. క్రిస్టియానిటీలోనూ వాటిలోనూ అన్టచబిలిటీ కాన్సెప్ట్ లేదు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఇక ఉండదు కదా. కాబట్టి వాళ్ళకి ఎందుకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్. దీన్ని స్టడీ చేయడానికి 3 మెంబర్ల కమిషన్, ఎక్స్-సిజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారనమాట. సో ఇది న్యూస్ ఐటమ్. ఇక్కడ వొకాబులరీ సింపుల్ వర్డ్ ఈజ్ కన్వర్షన్, మారడం, అంతే, అంతకంటే ఏం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అగైన్ న్యూస్ ఐటమ్ మీకు వొకాబులరీకి పనికొస్తుంది, ప్లస్ మీకు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సెగ్మెంట్కి కరెంట్ అఫైర్స్ కింద పనికొస్తుంది. రైట్స్ ఛాంపియన్స్. ఛాంపియన్స్ అంటే అర్థం ఏంటి? ఛాంపియన్ అంటే విజేత కాదు. ఇక్కడ ఛాంపియన్ అంటే మీనింగ్ సపోర్టర్స్ అని అర్థం. అర్థమైందా? ఛాంపియన్ అనే పదాన్ని మనం వెర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. నౌన్గా వాడితే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి విజేత, ఛాంపియన్, హీ ఈజ్ ది వరల్డ్ కప్ ఛాంపియన్ అంటాం. 2 మీనింగ్ సపోర్టర్. అలాగే వెర్బ్గా వాడామనుకోండి, ఛాంపియన్ మీన్స్ సపోర్ట్. దే ఛాంపియన్ ది కాజ్ ఆఫ్ పీస్ అన్నారు అనుకోండి, పీస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఛాంపియన్ వెర్బ్గా వాడారా, నౌన్గా వాడారా అనేది మీరు చూడాలి. ఇక్కడ రైట్స్ ఛాంపియన్స్, హ్యూమన్ రైట్స్కి సపోర్ట్ చేసిన ఈ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో బెలారస్, రష్యా, యుక్రెయిన్లో, వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది మనకి న్యూస్ ఐటమ్. సో దిస్ ఇస్ ద సెకండ్ వర్డ్ ఆఫ్ ద డే. ఫస్ట్ వర్డ్ కన్వర్షన్, మీకు తెలిసిందే, ఈజీ వర్డ్. సెకండ్ వర్డ్ వచ్చేసి ఛాంపియన్. ఈ 2 పదాలు మనం ఫస్ట్ పేజ్ నుంచి మనం తీసుకోవచ్చు. థర్డ్ వర్డ్ తీసుకుంటే స్టబుల్ బర్నింగ్ అనే పదం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా వింటర్ వచ్చేసరికి ఈ పదం మనకి యాక్టివ్ అవుతుంది. మనకి ఉత్తరప్రదేశ్ తీసుకోండి, హర్యానా తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, నార్దర్న్ యూపీ, పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే ఖరీఫ్ అంటే ఏంటి? మనకి వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు వేసేదాన్ని ఖరీఫ్ అంటాం. వింటర్లో వేసేదాన్ని రబీ అంటాం. ఖరీఫ్లో రైస్ వేస్తారు, వింటర్లో గోధుమలు వేస్తారు, వీట్ వేస్తారు. సో రైస్ వేసిన తర్వాత ఆ చిన్న గడ్డి మొత్తం కోతలు కోసిన తర్వాత గడ్డి ఉండిపోతుంది కదా కింద, అంటే ఉండిపోతాయి కదా కిందకి. వాటన్నిటినీ తీయడం అంతా దాన్నే స్టబుల్ అంటాం అనమాట. అదంతా మళ్ళీ మనుషులు పెట్టి కింద వరకు కొయ్యించాలంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే మంట పెట్టేస్తారు. ఎందుకు మంట పెట్టేస్తారు? ఇమీడియట్గా వాళ్ళు పంట వేయాలి, వీట్ వేయాలి. సో టైం వేస్ట్ అవ్వకూడదు, ప్లస్ మనుషులు పెడితే ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే స్టబుల్ని బర్న్ చేస్తారనమాట. సో ఈ బర్నింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ బర్నింగ్ అనేది ఇప్పుడు పంజాబ్లో 3 yearలో తగ్గింది. ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే పంజాబ్, హర్యానా నుంచి విపరీతమైన పొల్యూషన్, పక్కనే ఉండే ఢిల్లీ కూడా పొల్యూట్ అయిపోతుంది. ఈ గాలుల వల్ల, విండ్ వల్ల ఇక్కడ నుంచి పొల్యూటెడ్ స్మోక్తో నిండిన ఎయిర్ అంతా కూడా ఢిల్లీ వైపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని తగ్గించడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారంటే మెకనైజ్డ్ అంటే మెషిన్స్తో వాటన్నిటిని కట్ చేయడానికి ప్రభుత్వం చాలా సబ్సిడైజ్డ్ ధరలకు ఇవ్వడం, ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల స్టబుల్ బర్నింగ్ ఇప్పుడు బాగా తగ్గింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్కి స్టబుల్ బర్నింగ్ ఢిల్లీలో ఒక ప్రధానమైన కారణం అయిపోయింది. సో ప్రజెంట్ ఏమైందంటే అది తగ్గిందని మనం చెప్పొచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. స్టబుల్ అంటే అర్థమైంది కదా, మనకి వరి పంట పండిన తర్వాత కోసిన తర్వాత మిగిలిపోయిందని మనం స్టబుల్ అంటాం. అది ఇక్కడ ట్రయంఫెంట్ ట్రయో అని రాశారు. థర్డ్ వర్డ్, ఇది ఫోర్త్ వర్డ్. ట్రయంఫెంట్ అంటే ట్రయంఫ్ అంటే విజయం, ట్రయంఫెంట్ అంటే విజయం సాధించిన, ట్రయో అంటే 3. ఈ 3 విజయం సాధించారు. వీళ్ళ 3 ఎవరు? హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు, మానవ హక్కుల యాక్టివిస్టులు అనమాట. సో ఎల్ఎస్ బియాలిట్స్కీ అండ్ ఒక మెమోరియల్, ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది ఇతని వ్యక్తి, ఇది మా ఆర్గనైజేషన్, ఇది రష్యాకి సంబంధించింది. అలాగే సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఇది కూడా ఆర్గనైజేషన్. ఈ 3కి కలిపి మనకి నోబెల్ శాంతి పురస్కారం అనేది లభించింది ఈ సంవత్సరం. సో ట్రయంఫెంట్ అంటే విజయం సాధించిన, ట్రయంఫ్ సాధించిన అని అర్థం. సో 4 words that you have learned in page number 1. సో ఈ పేజ్ స్టేట్స్కి సంబంధించిన పేజ్, ఇది పేజ్ నెంబర్ 5. దీంట్లో మీరు చూస్తే there is a word called cite, very very important word. Rahul Gandhi cites Basaveshwara's teachings to target BJP in Karnataka. BJPని కర్ణాటకలో టార్గెట్ చేయడానికి బసవేశ్వర యొక్క టీచింగ్స్ని ఆయన రిఫర్ చేశారు. సైట్ అంటే మీనింగ్ ఏంటంటే రిఫర్ టు ఇన్ ఆర్డర్ టు జస్టిఫై ఆర్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేయడానికి, లేదా జస్టిఫై చేయడానికి, అంటే మన లాజిక్ని, మన ఆర్గ్యుమెంట్ని జస్టిఫై చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి, లేదా ఒక కారణంగా చూపడానికి, సాక్ష్యంగా చూపడానికి నువ్వు ఏదో ఒక దాన్ని రిఫర్ చేసావు అనుకో, దాన్ని సైట్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
దిస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మనకి అహింస గురించి మాట్లాడుతాం అనుకోండి. సో ద స్పీకర్ సైటెడ్ హిందూ టీచింగ్స్, హిందూయిజంలో ఉన్న రకరకాల పుస్తకాల్లో ఉన్న శ్లోకాలని, భగవద్గీతలో ఏదో శ్లోకం ఉందనుకోండి ప్రాబబ్లీ, లేదా బైబిల్ ఖురాన్ తీసుకోండి, ఖురాన్లో ఏదో ఒక పోర్షన్లో అహింస గురించి చెప్పారనుకోండి. దే సైటెడ్ టీచింగ్స్ ఆఫ్ మహమ్మద్ ప్రాఫెట్ ఇన్ ఖురాన్ టు ఛాంపియన్ ది కాజ్ ఆఫ్ పీస్, లేదా ది కాజ్ ఆఫ్ నాన్ వైలెన్స్ అనే కాజ్ని ఛాంపియన్ అంటే సపోర్ట్ చేయడానికి, దానికి అంటే ముస్లిమ్స్లో నాన్ వైలెన్స్ అనే భావజాలం బాగా పెరిగేలా చేయడం కోసం ఖురాన్లో మహమ్మద్ ప్రాఫెట్ యొక్క టీచింగ్స్ని సైట్ చేశారు, అంటే రిఫర్ చేశారు, చూపించారు. మీరు చూడండి మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు, ఇస్లాం అనేది అహింసకి చిహ్నంగా చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అన్నట్టు చెప్పొచ్చు అనమాట. సో రిఫర్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై ఆర్ రిఫర్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ అన్ ఎవిడెన్స్. ఇది దీని యొక్క మీనింగ్. నేను చెప్తున్న కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి, ఏ సందర్భంలో దీన్ని వాడతారు అనేది ఇంపార్టెంట్. అందుకే నేను ఐ కమ్ అప్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది, ఓ ఎలాంటి సందర్భంలో ఇది వాడతారా అని మీకు అర్థమవుతుంది అనమాట. టు సే రాజరాజా ఈజ్ నాట్ ఏ హిందూ ఈజ్ ఎకిన్ టు సేయింగ్ క్యాథోలిక్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూసిన వర్డ్ వచ్చేసి 6th వర్డ్ ఆఫ్ ద డే. ఇక్కడ నిన్న మనం పేపర్లో ఏం చూసాము, రాజరాజ చోళుడు హిందువు కాదు అని డైరెక్టర్ వెట్రిమారన్ అన్నారని చెప్పి చూసాం. సో దీనికి కౌంటర్ ఏంటి, రాజరాజుడు హిందువు కాదు అని చెప్పడం ఈజ్ ఎకిన్ టు అంటే ఈక్వివలెంట్ టు సేయింగ్ ఏ క్యాథోలిక్ ఈజ్ నాట్, క్యాథోలిక్ క్రిస్టియన్ కాదు అనడం ఎలాంటిదో రాజరాజ హిందువు కాదు అనడం కూడా అలాంటిదే. మీకు క్రిస్టియానిటీలో క్యాథోలిక్స్, ప్రొటెస్టెంట్స్ అని 2 కేటగిరీస్ ఉంటారు. మీకు బ్రీఫ్ డెఫినేషన్ చెప్తాను, అంటే అండర్స్టాండింగ్ కోసం అంతే. క్యాథోలిసిజం ఏంటి అంటే దేవుడు మరియు మనిషికి దేవుడికి మధ్యలో చర్చ్ అనేది ఉండాలి, చర్చ్ ద్వారానే మనిషి దేవుడిని అందుకుంటాడు అని క్యాథోలిసిజం చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని వ్యతిరేకిస్తూ ప్రొటెస్టెంటిజం వచ్చింది. ప్రొటెస్టెంటిజం ఏమంటుందంటే బైబిల్ ఈజ్ ఎనఫ్, చర్చ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. దేవుడికి మనిషికి మధ్యలో చర్చ్ అవసరం లేదు, మనిషి డైరెక్ట్గా దేవుడిని రీచ్ అవ్వచ్చు, జీసస్ని రీచ్ అవ్వచ్చు, చర్చ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఎ మీడియేటర్ అనేది ప్రొటెస్టాంటిజం. ఇలా 2 కేటగిరీస్ మనకి క్రిస్టియానిటీలో మాట్లాడతాం, క్యాథోలిసిజం, ప్రొటెస్టాంటిజం అని. అయితే ఇద్దరు క్రిస్టియన్సే. సో క్యాథలిక్ క్రిస్టియన్ కాదనడం ఎంత అవివేకమో, రాజరాజ చోళుడు హిందువు కాదనడం కూడా అంతటి అవివేకమే. ఎక్కింటూ దానికి అది ఈక్వివలెంట్, అది ఎలాంటి సెంటెన్స్, ఇది కూడా అలాంటి సెంటెన్సే అని చెప్పడం అనమాట. అర్థమైందా? ఎక్కింటూ అంటే ఈక్వివలెంట్ టు, దాని లాంటిదే. క్యాథోలిక్స్ క్రిస్టియన్ కాదనడం ఎలా ఉంటుందో రాజరాజుడు హిందూ కాదనడం కూడా అలాంటిదే అని అంటున్నారు. విచ్ మీన్స్ ఆయన హిందువే అని నొక్కి చెప్తున్నారు అనమాట. అది వీళ్ళ యొక్క ఉద్దేశం. సో దిస్ ఈజ్ యువర్ వర్డ్ నెంబర్ 7 ఫర్ ద డే. ఎడిటోరియల్ పేజ్లో తీసుకుంటే ఇది ఆల్రెడీ మీకు ఎడిటోరియల్ అనాలిసిస్లో నేను చెప్పాను. ఇది చూడండి, ఇక్కడ ఫాల్టర్ అనే పదాన్ని ఇచ్చారు. ఫాల్టర్ అంటే తడబడ్డం, అంటే స్టేబుల్గా వెళ్ళలేకపోవడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచిగా వెళ్ళలేకపోవడాన్ని ఫాల్టర్ అంటారు. సో స్టంబుల్, ఫాల్టర్ అనే పదానికి మీనింగ్ ఇది, విచ్ మీన్స్ మూవ్ అన్స్టెడీలీ, స్టడీగా నడవలేకపోవడం, లేదా లూజ్ మొమెంటమ్ అంటే నీ స్పీడ్ని కోల్పోవడం. ఏంటి రికవరీ, ఎకనామిక్ రికవరీ అనేది తన మొమెంటం కోల్పోవచ్చు, లేదా అన్స్టడీగా మూవ్ అవ్వచ్చు. సో స్టేబుల్గా ఇలా వెళ్ళడం అనేది కష్టం. అన్ఈవెన్ రికవరీ, తగ్గడం పెరగడం అవుతుంది. అది ఇంకా తన పాత్ని కోల్పోవచ్చు, ఆ డైరెక్షన్లో వెళ్ళలేకపోవచ్చు, స్లో డౌన్ అయిపోవచ్చు, మొమెంటం కోల్పోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక పదం కుడ్ అంటే మనందరికీ తెలిసే కదా, కుడ్ అంటే తెలుసు కదా, దానికి ఏం చెప్తారు సార్ అని అనుకోవచ్చు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కుడ్? చూడండి, కుడ్ అంటే మీకు తెలిసిన మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కుడ్ లిఫ్ట్ 100 kgs అని చెప్పి రాశాను అనుకోండి. నేను 100 kgల బరువు ఎత్తగలిగేవాడిని, విచ్ మీన్స్ ఇట్ రిఫర్స్ టు పాస్ట్ ఎబిలిటీ. గతంలో నీకున్న ఎబిలిటీని రిఫర్ చేయడానికి కుడ్ అనేది మనం వాడతాం. ఎగ్జాంపుల్, ఐ కుడ్ లిఫ్ట్ 100 kgs. ఇదే కుడ్ ఇంకో రకంగా కూడా వాడతారు. చూడండి, ఇక్కడ ఏం రాశారు, రికవరీ కుడ్ సూన్ ఫాల్టర్. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ పాజిబిలిటీ. అది పాస్ట్ గురించి మాట్లాడట్లేదు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతోంది. అంటే ఎకనామిక్ రికవరీ ఫ్యూచర్లో వీక్ అయిపోవచ్చు,
అందుకే ఫ్యూచర్ పాసిబిలిటీ. దానికి ఏ పదాన్ని వాడారు? కుడ్ వాడారు. చూసారా, మనకు తెలిసిన కుడ్ని పాస్ట్ గురించి చెప్పడానికి వాడతాము, ఫ్యూచర్ గురించి చెప్పడానికి వాడతాం. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇలాంటి మీనింగ్స్ మనకు తెలియకపోతే ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి? న్యూస్ పేపర్లో వాడు చెప్పింది మనకి ఎలా అర్థమవుతుంది? సో కాంటెక్చువల్గా చదువుకొని అర్థం చేసుకోవాలి. సో కుడ్ ఇండికేట్స్ బోత్ పాస్ట్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ పాసిబిలిటీ. మీకు అసైన్మెంట్ ఏంటిది? ఎవరెవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మీరు కుడ్ అనే పదాన్ని 2 సెంటెన్సెస్లో చెప్పాలి. ఒక సెంటెన్స్ పాస్ట్ ఎబిలిటీ గురించి, నేను ఇచ్చాను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్. మీ పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తూ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఒక సెంటెన్స్ పాస్ట్ ఎబిలిటీ గురించి ఫ్రేమ్ చేయండి. సెకండ్ సెంటెన్స్ ఫ్యూచర్ పాసిబిలిటీ గురించి ఫ్రేమ్ చేయండి. అర్థమైందా? ఒకటి పాస్ట్ ఎబిలిటీ, రెండోది ఫ్యూచర్ పాసిబిలిటీ. రెండింటిపైన 2 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మీరు ఓన్గా ఫ్రేమ్ చేసి రాయండి. మీరు లైఫ్లో మర్చిపోరు. నా సెంటెన్సెస్ నీకు చెప్తున్నాను, మీరు యాజ్ టీజ్గా చేయకండి. ఐ కుడ్ లిఫ్ట్ 100 kgs లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ 100 kgs ఎత్తగలిగేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, I could become, or LTX classes could become the number 1 institute for competitive exams in AP and Telangana. AP and Telanganaలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అవ్వవచ్చు, బహుశా పాసిబిలిటీ ఉంది అని అర్థం. అలా మీరు కూడా మీ ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ కుడ్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వర్డ్ చెప్తాను, అర్బనిజం అనే వర్డ్. సో నేను వొకాబులరీ చెప్పేటప్పుడు మీరు బ్లైండ్గా అర్థం మెమరైజ్ చేయడం కంటే మీకు చెప్తున్నాను, అండర్స్టాండ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పండి. ఇక్కడ 2 పదాలు చూడండి, అర్బనిజం, అర్బనైజేషన్. 2 పదాలు ఉంటాయి. అర్బనైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అర్బనిజం. అర్బనైజేషన్ అంటే మనకి రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేషన్ అవ్వడం, అంటే అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అయిపోవడం, రూరల్ తగ్గిపోవడం, రూరల్ అన్నీ అర్బన్ కింద మారిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ తీసుకుంటే, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియాస్ అన్నీ కూడా మెల్లమెల్లగా అర్బన్ ఏరియాస్లో కలిసిపోతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిపోతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది? అర్బనైజేషన్ జరుగుతుంది. బెంగళూరు కూడా అంతే. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ ఇవన్నీ కూడా ఊరు చివరిలో, ఇప్పుడు అవన్నీ ఊర్లో కలిసిపోయాయి. సో ఇట్స్ ఏ మార్క్ ఆఫ్ అర్బనైజేషన్. అర్బన్ ఏరియాస్ గ్రో అవ్వడం, రూరల్ ఏరియాస్ తగ్గడం, రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేట్ అవ్వడం, ఇదంతా అర్బనైజేషన్ కిందకు వస్తుంది. అర్బనిజం అంటే అర్థం ఏంటంటే వే ఆఫ్ లైఫ్ ఆఫ్ అర్బన్ డ్వెల్లర్స్. అర్బన్లో డ్వెల్లర్ అంటే నివసించేవాడు, నివాసితుడు. అర్బన్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసేది అర్బనిజం. ఫర్ ఎగ్జాంపుల్, అర్బనిజం రిఫర్స్ టు హై యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్లో మనకి రూరల్తో పోలిస్తే టెక్నాలజీ ఎక్కువ వాడతారు, రైట్? జనాలు రూరల్లో అందరూ అన్ని విషయాలకి కలుస్తారు, అర్బన్లో ఎవరికి వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో ఎవరికి వాళ్ళు బతకడం, టెక్నాలజీ ఎక్కువగా వాడడం, ఈ సినిమాలు, షికార్లు, తిరగడాలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ అర్బనిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో అర్బనిజం ఈజ్ క్యారెక్టరిస్టిక్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ అర్బన్ డ్వెల్లర్స్, అది అర్బనిజం. అర్బనైజేషన్ ఈజ్ మూమెంట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఆర్ గ్రోత్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. ఎకనామికల్గా, సోషల్గా అన్నిటిగా గ్రో అవ్వడం. సో 2 డిఫరెంట్ వర్డ్స్ సేమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. లిమిటేషన్స్ అంటే రెస్ట్రిక్షన్స్. గ్రోత్ అంటే గ్రో అవ్వడం, లిమిటేషన్ అంటే రెస్ట్రిక్షన్. అంటే మనకి ఇప్పుడు చూడండి, ఏదైనా థీరీలో మనకి ఏమంటారు? వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఇట్. ఈ థీరీ యొక్క పరిమితులు ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఏంటి అని అర్థం. సో అర్థమైంది కదా, లిమిటేషన్ అంటే రెస్ట్రిక్షన్స్ అని అర్థం. అంటే ద్రవిడియన్ అర్బనిజంకి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఒకవైపు గ్రోత్, ఇంకోవైపు దాని యొక్క మైనస్లు అని అర్థం. సో ఇది మీకు వొకాబులరీ నెంబర్ 10, ఇది 11. లిమిటేషన్, రెస్ట్రిక్షన్ ఆర్ మైనస్ పాయింట్స్, అలా మీరు అర్థం చేసుకోవచ్చు. డిఫరెంట్ మీరు చూస్తే ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను చాలామంది రకరకాల థీరీస్ ఇస్తారు కదా, ఆ థీరీ యొక్క లిమిటేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అంటారు. ఆ థీరీ యొక్క ప్లస్ ఏంటి, దానివల్ల వచ్చిన మంచి ఏంటని చెప్పి మాట్లాడతాం. లిమిటేషన్స్ అంటే ఈ థీరీకి ఉన్న పరిమితులు ఏంటి, ఈ థీరీ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడు, కొన్నిటిని చేస్తుంది, కొన్నిటిని చేయలేకపోతుంది, అలాంటివి అనమాట. ఓకేనా? ఇలా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, ఎట్రోఫీ. ఎట్రోఫీ అనే వర్డ్ మీకు ఎట్రోఫీ అనే వర్డ్ తీసుకుంటే గ్రాడ్యువల్ డిక్లైన్ అనే మీనింగ్ వస్తుంది. నెంబర్ 12, గ్రాడ్యువల్ డిక్లైన్ అంటే గ్రాడ్యువల్గా తగ్గిపోవడం. ఏంటి తగ్గిపోతుంది, దేని గురించి మాట్లాడుతున్నారు? నియో బుద్ధిస్ట్ మూమెంట్. మీకు బుద్ధిజంలో మహాయాన ఇవన్నీ మీరు వినుంటారు కదా. బుద్ధిజంలో మహాయాన, వజ్రాయాన ఇవన్నీ వినుంటారు, డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పి. ఆ తర్వాత ఇంకోటి వచ్చింది నవయాన అని.
నవయానయే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపోజ్ చేసిన బుద్ధిజం. ఇట్స్ ఎ వేరియంట్ ఆఫ్ బుద్ధిజం. దీన్నే మనం నియో బుద్ధిజం అంటాం, న్యూ వెర్షన్ ఆఫ్ బుద్ధిజం. నియో అంటే న్యూ అనమాట. సో అంబేద్కర్ గారు మీకు తెలిస్తే, మీకు గుర్తుంటే 1956లో ఆయన హిందూయిజం నుంచి బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అతనితో పాటు ఒక 50,000 మంది ఆయన ఫాలోవర్స్, దళిత్ ఫాలోవర్స్ ఆఫ్ అంబేద్కర్ కూడా ఈ నవయాన బుద్ధిజంని స్వీకరించారనమాట. ఈ నియో బుద్ధిస్ట్ మూమెంట్ ఇప్పుడు ఏమవుతుంది, ఎట్రోఫీ అంటే గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతుంది అని అర్థం. ఎట్రోఫీ ఈజ్ ఏ నౌన్ హియర్, అది స్లోగా డిక్లైన్ అవుతుంది అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకుని చూడండి. October 14 ఇక్కడ చూడండి, హిస్టారిక్ డే ఆఫ్ October 14, 1956. ఆ రోజున నాగ్పూర్లోని దీక్షభూమిలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో పాటు ఆయన బుద్ధిజంని స్వీకరించడం అనేది జరిగిందనమాట. సో మనం జనరల్ స్టడీస్ టచ్ ఇచ్చుకుంటూ మనం వొకాబులరీ పే చేసేద్దాం. ఇది చూస్తే మీకు అహెడ్ ఆఫ్ అసెంబ్లీ పోల్ కాంగ్రెస్ ఇన్ గుజరాత్ ఫేసెస్ డిఫెక్షన్స్. డిఫెక్షన్ అనే పదం ఇంతకు ముందు కూడా మనకి వచ్చింది. డిఫెక్షన్ అంటే అర్థం ఏంటి, లీవ్ వన్ పార్టీ అండ్ జాయిన్ అదర్, లేదా లీవ్ వన్ కంట్రీ, ఒక కంట్రీని వదిలి వెళ్ళిపోవడం, ఒక పార్టీని వదిలి వెళ్ళిపోవడం, దీన్ని డిఫెక్షన్ అంటాం. యాంటీ డిఫెక్షన్ లా గురించి వినుంటారు కదా, యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, ఫిరాయింపు నిరోధ చట్టం. తెలుగులో డిఫెక్షన్ అంటే ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపు అంటారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ కొట్టడం ఇదనమాట. సో ఈ అసెంబ్లీ పోల్ రాబోతోంది గుజరాత్లో. అక్కడ గుజరాత్ కాంగ్రెస్ ఈజ్ ఫేసింగ్ డిఫెక్షన్. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ బయట పార్టీలకు వెళ్ళిపోతున్నారు, పార్టీని ఫిరాయిస్తున్నారు, వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తోంది అని అర్థం అనమాట. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పార్టీ నుంచి అందరూ బయటికి జంప్ జిలానీలు ఎక్కువైపోయారు అని దీని యొక్క అర్థం. సో దిస్ ఈజ్ యువర్ వర్డ్ నెంబర్ 13. సో 13 వర్డ్స్ నేర్చుకున్నారు అమ్మాయి వాళ్ళ. ఐ హోప్ యూ హెవ్ లెర్న్డ్ ఇట్. మీరు కుడ్ అనే సింపుల్ వర్డ్ని ఉపయోగించి యూ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గుడ్ న్యూస్, నేను స్వయంగా మీకు ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఓవరాల్గా గైడెన్స్ ఇస్తూ మంచి ఫ్యాకల్టీతో క్వాంట్ అండ్ రీజనింగ్ చెప్పిస్తూ, అలాగే ఎస్ఎస్సికి వాటన్నిటికీ కూడా, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కూడా అద్భుతమైన టీచింగ్తో మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం 10,000 రూపాయల ఫీజుతో, విచ్ విల్ మూవ్ టు 15,000 ఫ్రమ్ 1st November. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా 31st October లోపు ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయండి. డైరెక్ట్గా పే చేయాల్సిన పని ఏం లేదు. కమ్ టు ఇన్స్టిట్యూట్, విజిట్, మీట్ మీ డైరెక్ట్లీ. నేను వైజాగ్లోనే ఉంటాను, మన ఇన్స్టిట్యూట్లోనే. నన్ను డైరెక్ట్గా కలవండి. కలిసి then you make a decision. Okay, that's about it. Take care. Bye.